ప్రతి ప్రాథమిక ఉద్యోగులందరికీ దయచేసి సవినయంగా కోరుతున్నాము. మన యొక్క బకాయిల చెల్లింపుకై ఎంతో మంది పెన్షనర్ల యొక్క మోస మనం ఇవాళ చూస్తున్నాము. ఇట్టి సమస్యల పరిష్కారం కోరుతూ ఎంతో అవసరం అండి. దయచేసి అందరూ ఉద్యోగులందరూ దయచేసి ఇంటికి రావాల్సిందిగా మనం చెప్తున్నాం. జాయింట్ యాక్షన్ కమిటీ పిలుపు మేరకు ఈరోజు హయత్ నగర్ మండల రెవెన్యూ అధికారి తహసీల్దార్ గారి కార్యాలయం ముందు విచ్చేసినటువంటి మిత్రులందరికీ ఉద్యమాభినందనలు తెలియజేస్తూ, ముఖ్యమంత్రి గారు మేము మాకు రావాల్సిన బకాయిలు మాత్రమే అడుగుతున్నాం తప్ప మేము వేరేటి అడగటం లేదు. కాబట్టి దయచేసి ఆల్రెడీ 82 మంది రిటైర్డ్ ఉద్యోగులు మరణం చెందారు. ఇంకా ఎక్కువ మంది మరణం పొందేటువంటి అవసరం లేదు, అవకాశం లేదు. కాబట్టి దయచేసి మీరు అన్యదా భావించక రిటైర్మెంట్ బెనిఫిట్స్ అని ఏకకాలంలో ఒకేసారి అందరికీ విడుదల చేయాల్సిందిగా మరి తెలంగాణ రిటైర్డ్ ఎంప్లాయీస్ అండ్ టీచర్స్ అసోసియేషన్ పక్షాన మిమ్మల్ని కోరుతూ ఉన్నాం. అలాగే మరి PRCని జూన్ 2 నుండి ఇంప్లిమెంట్ చేసేటట్టుగా తగు చర్యలు తీసుకోవాలని కూడా మిమ్మల్ని కోరుతూ, మరి మాకు పెండింగ్లో ఉన్న 5 DAలు తర్వాత మీరు ఈ మధ్య ఇచ్చినటువంటి జీవోకు అనుగుణంగా EHSను కూడా మరి అతి తొందరలో మరి మా ఉద్దేశ ప్రకారం మే 1 నుండే ఇంప్లిమెంట్ అయ్యేటట్టుగా మరి చర్యలు తీసుకోవాలని మా అందరి పక్షాన మిమ్మల్ని కోరుతా ఉన్నాం. TTJAC పక్షాన ఇచ్చినటువంటి ఈ పిలుపుకు అందరూ విచ్చేసినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ, మార్చి 24 మొదటి నెలలో రిటైర్ అయినటువంటి ఉద్యోగిని నేను. నాకు రావాల్సిన బెనిఫిట్స్ ఇంకా 50%, 50 లక్షలకు గాను 25 లక్షలు మాత్రం వచ్చినాయి. ఇంకా 25 లక్షల రూపాయలు నాకు రావాల్సి ఉన్నాయి. మార్చు 1 రిటైర్మెంట్ నేనే, 1 నెల నేనే. కాబట్టి అతి త్వరలో నెలవారీగా అయినా ఒక్కొక్కరికి ఏక మొత్తంలో ఒక్కొక్క నెల ఫినిష్ చేసినట్టయితే ఇబ్బందులు ఉన్నాయని తెలియజేస్తా ఉన్నాం. సీఎం సేమ్ ఇలాంటి విషయం ప్రభుత్వం వెంటనే స్పందించి ఎవరు ఈ మండలం? నా పేరు దీన్ దయాల్ రెడ్డి. నేను హయత్ నగర్ PRTU ప్రెసిడెంట్. ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి పెండింగ్ సమస్యలన్నీ కూడా మాకు ఫైనాన్షియల్ సమస్యలతో పాటు ఇంకా ఆర్థికేతరమైన సమస్యలు చాలా ఉన్నాయి. ఆర్థికపరమైన సమస్యలు రిటైర్ అయినటువంటి ఉపాధ్యాయులకు ఎవరికి కూడా బెనిఫిట్స్ ఇవ్వకపోవడం, 5 DAలు పెండింగ్ ఉండడం, 2వ PRCని వెంటనే అమలు చేయాలని చెప్పేసి, అదేవిధంగా EHSను కూడా అమల్లోకి తీసుకొచ్చి ఉపాధ్యాయుల క్షేమం కోరుతానే వచ్చినటువంటి ప్రభుత్వం మమ్మల్ని పూర్తిగా విశ్వసిస్తుంది, అంటే పక్కన పెట్టేసేటువంటి పరిస్థితి. ఆ పరిస్థితిని వెంటనే మానుకొని మాకు సరి అయినటువంటి మాతో చర్చలు చేసి మాకు సరైనటువంటి అన్ని సకాలంలో అందజేయాలని చెప్పేసి అని డిమాండ్ చేస్తూ గౌరవ MRO హయత్ నగర్ గారిని కలిసి వినతిపత్రం అందజేయడం జరిగింది. నా పేరు భిక్షపతి, తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ హయత్ నగర్ మండల ప్రధాన కార్యదర్శిని. సో ఈరోజు తెలంగాణ రాష్ట్ర ఐక్య JAC పక్షాన ప్రభుత్వానికి విన్నవించడం ఏంటంటే, పెండింగ్లో ఉన్నటువంటి PRC, 5 DAలు మరియు ఉపాధ్యాయుల యొక్క రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో అవి తక్షణమే రిలీజ్ చేయాల్సిందిగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఈ సందర్భంగా రిటైర్ అయ్యి చాలా మంది ఉపాధ్యాయులు, ఉద్యోగులు ఎలాంటి బెనిఫిట్స్ అనుభవించకుండానే ఈరోజు వాళ్ళు మనోవేదనకు గురవుతున్నారు. వాళ్ళందరికీ కూడా తక్షణమే ఆ బకాయిలు విడుదల చేసి 2వ PRCని ప్రకటించి, అదేవిధంగా జూన్ 2 నుంచి ఏదైతే ప్రభుత్వం ప్రకటించిందో హెల్త్ కార్డును కూడా ఇష్యూ చేయాల్సిందిగా ప్రభుత్వానికి ఈ సందర్భంగా విన్నవిస్తున్నాం సార్. థ్యాంక్ యూ. పెండింగ్ బిల్స్ అన్ని క్లియర్ చేయాలి. హెల్త్ కార్డులను తక్షణమే అమలు చేయాలి. రద్దు చేసి OPS పునరుద్ధరించాలి. 2004 సెప్టెంబర్ 1 తేదీ ముందు నియామకమైన ఉద్యోగులకు
ఓపీఎస్ అమలు చేయాలి. పెండింగ్ బిల్లులతో పాటు పెండింగ్ డిఏలను విడుదల చేయాలి. గతంలో ప్రభుత్వం ఇచ్చిన హామీ ప్రకారం 61 సంవత్సరాలు నిండిన వీఆర్ఏ సమస్యలను పరిష్కరించాలి. రెండుసార్లు చెప్పండి. అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసి భద్రత కల్పించాలి. ఉద్యోగ ఉపాధ్యాయుల సాధారణ బదిలీలు చేపట్టాలి. ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించేందుకు ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలి. రాష్ట్ర స్థాయి తరఫు నుంచి ఉద్యోగుల సమస్యలకై కొన్ని కార్యక్రమాలు ఏర్పాటు, అందులో ముఖ్యమైన సారాంశం వచ్చేసి లంచ్ ధర్నా చేయాలని చెప్పేసి ఒకటి పిలుపునివ్వడం జరిగింది. అందులో ఉద్యోగుల డిమాండ్లు ముఖ్యమైన ప్రణాళిక ప్రకారము కొన్ని సారాంశంలో చేర్చడం జరిగింది. దానికి సంబంధించి మనము ఈరోజు లంచ్ మోషన్ ధర్నా చేపట్టడం జరిగింది. అందులో ముఖ్యమైన విషయాలు వచ్చేసి జూన్ 2వ తేదీ నాటికి పీఆర్సీ అమలు చేయాలని చెప్పేసి ఒకటి, రిటైర్డ్ ఉద్యోగుల పెండింగ్ బిల్లు అన్ని క్లియర్ చేయాలి, హెల్త్ కార్డులను తక్షణమే విడుదల చేయాలి, సిపిఎస్ రద్దు చేసి ఓపీఎస్ పునరుద్ధరించాలి, 2004 1వ తేదీ నుంచి నియామకమైన ఉద్యోగులు ఓపీఎస్ అమలు చేయాలి, పెండింగ్ బిల్లులతో పాటు పెండింగ్ డిఏ విడుదల చేయాలి. గతంలో ప్రభుత్వం ఇచ్చిన హామీ ప్రకారం 61 సంవత్సరాలు నిండిన వీఆర్ఏలను సమస్యలు పరిష్కరించాలి. అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఉద్యోగ భద్రత కల్పించాలి. ఉద్యోగ ఉపాధ్యాయ సాధారణ బదిలీలు చేపట్టాలి. ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించేందుకు ప్రత్యేక కార్యక్రమం మరియు ప్రత్యేక ప్రణాళిక రూపొందించాలని చెప్పేసి ఈ సమావేశం ద్వారా తెలియజేయడం. ఉద్యోగ ఉపాధ్యాయుల ఐక్యత. ఉద్యోగుల ఐక్యత. ఉద్యోగుల ఐక్యత. పిలుపు మేరకు ఈ రోజు తహసీల్దార్ గారికి, రైతార్ మండల తహసీల్దార్ గారికి వినతి పత్రము అందించడం జరుగుతుంది. 2వ పీఆర్సీ ప్రకటన, రిటైర్మెంట్ ఉద్యోగుల బెనిఫిట్స్ ప్రకటించాలి. అదేవిధంగా జూన్ 2 నాటికి హెల్త్ కార్డ్స్ కూడా ఇష్యూ చేయాలి. అదేవిధంగా ఉద్యోగులకు ఉన్నటువంటి ఇతర సమస్యలన్నీ కూడా సకాలంలో పరిష్కరించాలని తహసీల్దార్ గారికి, హైదరాబాద్ మండల తహసీల్దార్ గారికి వినతి పత్రం అందించడం జరుగుతుంది. జేఏసీ తరఫున అందిస్తున్నాం.